Hi dear students, welcome to online classes. This is Sri Lakshmi Reddy, CGL in MPHWF, Gaud Junior College, Dichpelli, Nizamabad. నా పేరు శ్రీలక్ష్మి రెడ్డి. ఈరోజు నేను ఎంపీహెచ్డబ్ల్యూలో ఫస్ట్ ఇయర్ లోపల పేపర్ 3 ప్రైమరీ హెల్త్ కేర్ నర్సింగ్ ప్రాథమిక ఆరోగ్య పరిచర్య యందు 10వ యూనిట్ గురించి మనము తెలుసుకుందాము. 10వ యూనిట్ ఫీవర్, జ్వరము. ఇది 2 పార్ట్స్గా చేయడం జరిగింది. అంటే ఇందులోపల పార్ట్ 1 గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. ఫస్ట్ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్, సంగ్రహించవలసిన విషయాలు. డిఫరెంట్ వైటల్ సైన్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఫీవర్, డిఫరెంట్ కాజెస్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫీవర్. అంటే ఈ యొక్క యూనిట్ పూర్తయ్యేసరికి పిల్లలు మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అనేవి ఉంటాయి. అవి ఏంటివి అని అంటే ఈ చాప్టర్లో మనం డిస్కషన్ చేసుకునే అంశాలు ఏంటివి అంటే వివిధ రకాలైన జీవచిహ్నాలు, ఫీవర్లోని జ్వరంలోని రకాలు మరియు జ్వరం రావడానికి గల కారణాలు, గుర్తులు మరియు లక్షణాలు. ఫస్ట్ ఇంట్రడక్షన్. వైటల్ సైన్స్, జీవ చిహ్నాలు. హ్యూమన్ బాడీస్ 4 మెయిన్ వైటల్ సైన్స్ ఆర్ బాడీ టెంపరేచర్, పల్స్ రేట్, రెస్పిరేషన్ రేట్ అండ్ బ్లడ్ ప్రెషర్. It helps in identifying any abnormalities from a person's normal and healthy state. జీవ చిహ్నాలు అంటే ప్రతి ఒక్క మానవునికి అంటే హ్యూమన్ బాడీకి 4 రకాల ముఖ్యమైన జీవ చిహ్నాలు అనేవి ఉండడం జరుగుతుంది. అవి శరీర ఉష్ణోగ్రత, నాడీ రేటు, శ్వాస రేటు మరియు రక్తపీడనం. ఇవి 4 అనేవి మనిషి యొక్క ఆరోగ్య పరిస్థితిని మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అంటే తన ఆరోగ్య పరిస్థితి నార్మల్గా ఉందా, ఏ విధంగా ఉంది అనేది తెలియజేయాలి అని అంటే ఈ వైటల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటి గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాము. నెక్స్ట్ డెఫినేషన్. ఫస్ట్ ఫీవర్ డెఫినేషన్ తెలుసుకున్న తర్వాత టెంపరేచర్, ఈ జీవ చిహ్నాల గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఫీవర్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఎ రైజ్ ఇన్ ద బాడీ టెంపరేచర్ అబౌవ్ నార్మల్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ థర్మోరెగ్యులేటరీ సెంటర్. ఫీవర్ అంటే జ్వరము. మానవ శరీరంలోని ఉష్ణోగ్రత లెవెల్ పెరగడాన్ని జ్వరంగా మనము నిర్వచించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వైటల్ సైన్స్. There are 4 vital signs we observe in the human body are most important in all the conditions throughout the life. The main 4 vital signs are temperature, pulse rate, respiratory rate and blood pressure. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, మానవ శరీరంలో జరిగే అంశాలు మనం అంటే తన యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలి అని అంటే మనం ఒక 4 జీవ చిహ్నాలను పరీక్షించవలసి ఉంటుంది. అవే ఉష్ణోగ్రత, నాడీ రేటు మరియు శ్వాస రేటు మరియు రక్త పీడనం. ఫస్ట్ టెంపరేచర్ గురించి తెలుసుకుందాము. టెంపరేచర్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద బాడీ హీట్. ద నార్మల్ టెంపరేచర్ ఈజ్ 37 degrees Celsius or 98.6 degree Fahrenheit. The normal body temperature of an individual is a measure of the core body temperature that varies according to the gender, weight, recent activity, food and fluid consumption and time of the day. The body temperature can be recorded many of the following ways: orally, rectally, axillary, by ear, by skin. ఉష్ణోగ్రత అనేది మన శరీరం యొక్క వేడిని తెలుపుతుందన్నమాట. ఈ మన శరీర నార్మల్ ఉష్ణోగ్రత అంటే సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెల్సియస్ లేదా 98.6 డిగ్రీ ఫారెన్హీట్లో మనము ఇది ఉంటుందన్నమాట. నార్మల్ బాడీ టెంపరేచర్ అనేది శరీర తత్వాన్ని బట్టి తర్వాత ఆడవారిలో తక్కువగా ఉంటుంది, మగవారిలో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా వర్క్ చేసి వచ్చినప్పుడు కానీ తీసుకునే ఆహారము, తీసుకునే నీటి వలన కూడా ఈ ఉష్ణోగ్రత లెవెల్ అనేది మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఈ బాడీ టెంపరేచర్ని చాలా రకాలుగా మనము పరీక్షించవచ్చును. అది ఓరల్ అంటే నోటి ద్వారా, రెక్టల్లీ ఆసనం ద్వారా, యాక్సిలరీ చంక ద్వారా, బై ఇయర్ చెవిలో మరియు స్కిన్ చర్మం ద్వారా. అంటే ఈ 5 రకాలుగా మనము ఉష్ణోగ్రతను తీయబడడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనము ఓరల్లీ గురించి తెలుసుకుందాము. ఓరల్లీ టెంపరేచర్. Temperature can be taken by mouth using either the glass thermometer or the more modern digital thermometer. ఈ నోటి ద్వారా ఉష్ణోగ్రతను తీసేటప్పుడు ఇది గ్లాస్ థర్మామీటర్ని యూజ్ చేయవచ్చు లేదా డిజిటల్ థర్మామీటర్ని యూజ్ చేయవచ్చు. అంటే ఈ థర్మామీటర్ లోపల 2 రకాలు ఉండడం జరుగుతుంది, గ్లాస్ అండ్ డిజిటల్.
ఇందులోపల ఫస్ట్ ఇమేజ్లో కనుక మీరు చూసినట్టయితే మనకు కనిపించేది గ్లాస్ థర్మామీటర్ అన్నమాట. ఇటు కిందికి ఉండే గ్లాస్ బల్బ్ విత్ మెర్క్యూరీ అనే పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని నాలుక కింద పెట్టి 2 నుండి 3 నిమిషాలు చూడడం ద్వారా మనకి ఉష్ణోగ్రత ఎంత ఉంది అనేది మనకి తెలుస్తుందన్నమాట. ఇటు పక్కన ఇమేజ్లో కనుక చూసినట్టయితే ఒక బాబు నోట్లో వైట్ది పెట్టుకున్నాడు కదా, దానిని డిజిటల్ థర్మామీటర్ అని అంటాము. అంటే ఈ గ్లాస్ థర్మామీటర్లోనేమో మనము పాదరసంది నోట్లో పెట్టిన తర్వాత బయటకి తీసిన తర్వాత తుడిచి మనము టెంపరేచర్ ఎంత ఉంది అనేది అక్కడ లెవెల్ పరీక్షించాలి. కానీ డిజిటల్ థర్మామీటర్లో ఏ విధంగా ఉంటుంది అంటే అక్కడ ఫారెన్ డిగ్రీ సెల్సియస్ తోటి రావడం అనేది జరుగుతుంది. అంటే 99.2 లేదా 100.2, 101, 102 ఆ విధంగా మనకి రికార్డ్ అనేది చూపెట్టడం జరుగుతుంది. అందుకనే దాన్ని డిజిటల్ థర్మామీటర్ అని అంటారు. నెక్స్ట్ రెక్టల్లీ. టెంపరేచర్ టేకెన్ రెక్టల్లీ యూజింగ్ ఏ గ్లాస్ ఆర్ డిజిటల్ థర్మామీటర్ tended to be 0.5 to 0.7 degree Fahrenheit higher than when taken by mouth. ఇందులోపల ఇమేజ్లో కనుక చూసినట్టయితే ఆసనం ద్వారా, ఇది ముఖ్యంగా ఓన్లీ చిన్నపిల్లలకు మాత్రమే చేయడం జరుగుతుంది. అంటే చిన్నపిల్లలు నోట్లో పెట్టుకోవడం అనేది ఉండదు, ఎందుకంటే నోట్లో పెట్టుకుంటే థర్మామీటర్ని వాళ్ళు కొరకడం లాంటివి చేయడం జరుగుతుంది. ఆసనం ద్వారా, చంక ద్వారా కూడా చూడవచ్చును, కానీ ముఖ్యంగా ఎక్కువ చిన్నపిల్లల్లో రెక్టల్ ద్వారా చూడడం అనేది జరుగుతుంది. ఈ రెక్టల్ ద్వారా చూసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకి రెక్టల్ ద్వారా రక్త ప్రసరణ అనేది ఎక్కువగా ఉండడం వల్ల వేడి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. అందుకని మనం ఇక్కడ చూసిన దాన్ని ఒక 1 డిగ్రీ ఫారెన్హీట్ వరకు తక్కువ చేసి చూడాలి. అంటే ఇప్పుడు మనకి డిజిటల్ థర్మామీటర్ పెట్టినప్పుడు ఎగ్జాంపుల్కి 100 వచ్చింది అనుకోండి, మనము 99గా మాత్రమే పరిగణించాలి. అందుకని ఒకవేళ ఓన్లీ 1 మినిట్ ఆసనంలో పెట్టినా కానీ మనకి కరెక్ట్ రీడింగ్ అనేది తెలియడం జరుగుతుంది. థర్మామీటర్లో, గ్లాస్ థర్మామీటర్లో రెక్టల్ థర్మామీటర్ వేరే ఉంటుంది, ఓరల్ థర్మామీటర్ వేరే ఉంటుంది. ఓరల్ థర్మామీటర్లో మీరు ఇంతకుముందు చూపించాను కదా పాదరసంది, అంటే లాస్ట్ బల్బ్ ఉంటుంది కదా, అది స్ట్రెయిట్గా ఉంటుంది. కానీ రెక్టల్ దాంట్లో ఏంటి అంటే బల్బు లాగా, మనం ఇంట్లో పెట్టుకునే బల్బ్ ఉంటుంది కదా, ఆ బల్బు లాగా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాక్సిలరీ అంటే చంక ద్వారా. టెంపరేచర్ కెన్ బి టేకెన్ అండర్ ద ఆర్మ్ యూజింగ్ ఏ గ్లాస్ ఆర్ డిజిటల్ థర్మామీటర్. టెంపరేచర్ టేకెన్ బై దిస్ రూట్ tend to be 0.3 to 0.4 degree Fahrenheit lower than those temperature taken by mouth. చంక ద్వారా కనుక చూసినట్టయితే ఏమవుతుంది అని అంటే మనకు నార్మల్గా ఇప్పుడు నోటి ద్వారా చూసిన దానికి చంక ద్వారా చూసిన దానికి మినిమం 0.3 to 0.4 డిగ్రీ వరకు కూడా తక్కువగా చూపెట్టడం అనేది జరుగుతుంది. అంటే నోటి ద్వారా చూసినప్పుడు మనకు 99.6 ఉందనుకోండి, చంక ద్వారా చూసినప్పుడు మనకు 99.2 మాత్రమే రావడం జరుగుతుంది. ఎందుకంటే చంకలో రక్త ప్రసరణ అనేది తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా చెమట ద్వారా తడి అనేది ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ యాక్సిలరీలో మనం చూసినప్పుడు కంపల్సరీ ఒక 0.5 డిగ్రీ వరకు మనం యాడ్ చేసి రికార్డ్ అనేది చేయాలి. నెక్స్ట్ టింపానిక్ బై ఇయర్. ద థర్మామీటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఇయర్. మనకి ఇక్కడ ఇమేజ్లో కనుక చూసినట్టయితే థర్మామీటర్ని తల్లి చెవిలో పెడుతుంది కదా, అలా వాళ్ళు ఆడుకునేటప్పుడు అలా పెట్టినప్పుడు మనకి టెంపరేచర్ అనేది డిజిటల్ థర్మామీటర్లో రీడ్ అవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టెంపోరల్ ఆర్టరీ బై స్కిన్. ద థర్మామీటర్ స్కాన్స్ సర్ఫేస్ ఆఫ్ ద ఫోర్ హెడ్. అంటే నుదిటి పైన పెట్టడం వల్ల, ఈ మధ్యకాలంలో మీరు చూసే ఉంటారు కోవిడ్ టైం లోపల చాలామంది ఫస్ట్ టెంపరేచర్ చూసిన తర్వాతనే లోపలికి అలో చేయడం అనేది జరుగుతుంది. ఆ టెంపరేచర్ని ఏ విధంగా చూస్తారంటే ఈ డిజిటల్ థర్మామీటర్ ఉంటుంది కదా, అది నుదిటి పైన పెట్టడం వలన అక్కడ మనకి 99 డిగ్రీస్ ఉందా 100 డిగ్రీస్ ఉందా అనేది మనకి తెలియడం జరుగుతుంది. అదే టెంపోరల్ ఆర్టరీ బై స్కిన్ ద్వారా అని. ఫీవర్ డెఫినేషన్. వెన్ బాడీ టెంపరేచర్ రైసెస్ అబౌట్ 99 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీ సెల్సియస్ ఈజ్ నోన్ యాజ్ ఫీవర్. జ్వరం యొక్క నిర్వచనము. జ్వరము అంటే ఇది ఒక అనారోగ్యానికి గుర్తు మాత్రమే, కానీ ఇది ఒక డిసీజ్ లాంటిది కాదు. ఎందుకంటే ఎటువంటి అనారోగ్యం అంటే ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఫీవర్ రావడం అనేది కంపల్సరీగా జరుగుతుంది. అసలు ఫీవర్ అంటే ఏంటిది అని అంటే మన శరీరం యొక్క ఉష్ణోగ్రత 99 డిగ్రీ ఫారెన్హీట్ కంటే ఎక్కువగా ఉన్నా లేదా 37 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నా కానీ దాన్ని జ్వరంగా పరిగణించబడడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ఫీవర్. ఇన్ఫెక్షన్, డిసీజ్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, సర్టన్ మాలిగ్నెంట్ నియోప్లాజమ్,
blood diseases such as leukemia, thrombosis and embolism, heat stroke from exposure to heat environment, dehydration, surgical trauma or crushing injuries, skin abnormalities that interfere with heat loss, allergic reactions to foreign proteins and pathogens. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ అంతేకాకుండా నర్వస్ సిస్టంలో ఏదైనా డిసీజ్ వచ్చినా కానీ క్యాన్సర్ లాంటివి, లుకేమియా, తర్వాత శరీరం లోపల గడ్డలు అయినా కానీ ఎక్కువ వేడికి అంటే సూర్యరశ్మికి వెళ్ళడం వల్ల వడదెబ్బ తగిలినప్పుడు, శరీరంలోని నీటి శాతాన్ని కోల్పోయినప్పుడు, ఏదైనా ఆపరేషన్ అయినప్పుడు, లేదా దెబ్బలు తగిలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, స్కిన్కి సంబంధించిన వ్యాధులు, ఇటువంటి ఏ వ్యాధులు ఉన్నా కానీ ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఫీవర్. టైప్స్ ఆఫ్ ఫీవర్ అంటే జ్వరం లోపల 6 రకాలు ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్స్టాంట్ ఆర్ కంటిన్యూస్ ఫీవర్, ఎడతెగని జ్వరము లేదా అస్థిత జ్వరము. వెన్ టెంపరేచర్ రిమైన్స్ హై అండ్ varies not more than 2 degrees Fahrenheit between night and morning. ఎగ్జాంపుల్ టైఫాయిడ్ ఫీవర్ అండ్ న్యూమోనియా. ఇందులోపల ఏంటి అని అంటే జ్వరము ఉదయము మరియు సాయంత్రం వరకు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. ఉదయంకి సాయంకాలంకి మధ్యాహ్నంకి కనుక మనం టెంపరేచర్ కనుక చూస్తున్నట్టయితే 2 degrees Fahrenheit కంటే తక్కువగా చేంజెస్ అనేవి అవ్వడం జరుగుతుంది. అంటే మార్నింగ్ ఇన్ కేస్ 100 ఉంది అని అంటే ఆఫ్టర్నూన్ వరకు 98 అనేది ఉండదు, 99గా అలా మాత్రమే ఉంటుంది. అంటే మళ్ళీ ఈవినింగ్ వరకు, మళ్ళీ మార్నింగ్ వరకు కూడా ఫీవర్ అనేది కంటిన్యూస్గా అలానే ఉంటుందన్నమాట. అందులోపల చేంజెస్ అనేవి తక్కువగా కనిపించడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి టైఫాయిడ్ ఫీవర్ అండ్ న్యూమోనియా. నెక్స్ట్ సెకండ్ వన్ రెమిటెంట్ ఫీవర్. ద టెంపరేచర్ వేరీస్ more than 2 degrees Fahrenheit between morning and evening but does not come down to normal. ఇందులోపల ఏంటి అని అంటే ఇంతకుముందు మనకి కాన్స్టాంట్ ఫీవర్ లోపలనేమో 2 degrees Fahrenheit కంటే తక్కువగా చేంజెస్ అనేవి కనిపించడం జరుగుతుంది. కానీ రెమిటెంట్ సంతత జ్వరము, ఈ సంతత జ్వరం లోపల ఏంటి అని అంటే 2 degrees Fahrenheit వరకు తేడా అనేది ఉండడం జరుగుతుంది, కానీ నార్మల్కి రావడం మాత్రం జరగదన్నమాట. ఎగ్జాంపుల్ వచ్చేసి సెప్టిసీమియా. ఈ డిసీజ్ లోపల ఈ రెమిటెంట్ ఫీవర్ సంతత జ్వరము అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మిటెంట్ ఫీవర్. ద టెంపరేచర్ వేరీస్ ఫ్రమ్ నార్మల్ ఆర్ సబ్నార్మల్ టు హై ఫీవర్ అండ్ బ్యాక్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. ద ఇంటర్వెల్స్ మే బీ ఏ ఫ్యూ అవర్స్ ఆర్ అప్ టు 3 days. దిస్ ఈజ్ కాల్డ్ స్వింగింగ్ టెంపరేచర్. ఎగ్జాంపుల్ మలేరియా. దీని లోపల ఏంటి అని అంటే దీన్ని ఆగి వచ్చేటి జ్వరము లేదా ఐహిక జ్వరము అని కూడా అంటారు. ఇందులోపల ఏంటి అని అంటే ఒకసారి నార్మల్గా ఉంటుంది ఫీవర్ అనేది, ఒకసారి సబ్నార్మల్గా ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఫీవర్ ఒకటికి ఇప్పుడు 1 or 2 ఉండేసి వెంటనే 98కి రావడం, అలా వెంటనే అంటే అలా టైం ఎంత అంటే 3 hours నుండి 3 days వరకు టైం పట్టడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది లోపల ఏంటి అంటే మార్నింగ్ 1 or 3 ఉండి ఆఫ్టర్నూన్ వరకు 100 అవ్వచ్చు. దాన్నే ఆగి వచ్చేటి జ్వరము లేదా ఐహిక జ్వరము అని అంటారు. అంటే ఇది 3 దినం లోపల 3 hours నుండి 3 days లోపల ఒక క్రమ పద్ధతి లోపల ఒక క్రమ వ్యవధితోటి ఇది మారడం అనేది జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మలేరియా. నెక్స్ట్ రిలాప్సింగ్ ఫీవర్, తిరగబెట్టు జ్వరము. ఇట్ ఈస్ వన్ ఇన్ విచ్ పీరియడ్స్ ఆఫ్ ఫీవర్ ఆర్ ఫాలోడ్ బై 1 or 2 days నార్మల్ టెంపరేచర్. ఇందులోపల ఏంటి అని అంటే ఇందులోపల ఫీవర్ అనేది ఉంటుంది, ఉన్న తర్వాత 1 or 2 days లోపల నార్మల్ అయిపోయి మళ్ళీ ఫీవర్ రావడం అనేది జరుగుతుంది. అందుకనే దీనిని తిరగబెట్టు జ్వరము అని అంటారు. నెక్స్ట్ ఇన్వర్స్ ఫీవర్, తలకిందులు జ్వరము. దీనిలో ఏమవుతుంది అని అంటే ఈజ్ వన్ విచ్ ఈజ్ హయ్యర్ ఇన్ ద మార్నింగ్ దెన్ ఇన్ ద ఈవినింగ్. ఇందులోపల మామూలుగా సాధారణంగా ఉదయం అనేది ఉష్ణోగ్రత తక్కువగా ఉండి ఈవినింగ్ సాయంత్రం అనేది ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. కానీ ఇందులోపల తలకిందులుగా ఏంటి అని అంటే ఉదయం ఎక్కువగా ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి మెల్లమెల్లిగా తక్కువ అవడం అనేది అవుతుంది. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ ఫీవర్ అంటే అక్రమ జ్వరము. ఈజ్ వన్ విచ్ ఈజ్ నాట్ లైక్ ఎనీ ఆఫ్ ద ఎబో టైప్స్. ఫీవర్ ఎండ్స్ ఇన్ 1 or 2 ways. అంటే ఇందు లోపల ఏంటి అని అంటే ఇందులోపల ఈ ఇర్రెగ్యులర్ ఫీవర్ అనేది
మనం ఇంతకుముందు తెలుసుకున్న 5 ఫీవర్ల లోపల ఏ రకానికి సంబంధించింది కాదన్నమాట. ఇది 2 విధాలుగా తగ్గడం అనేది జరుగుతుంది వచ్చినప్పుడు. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్రైసిస్, అంటే ఆకస్మికంగా. వెన్ ద టెంపరేచర్ ఫాల్స్ సడన్లీ టు నార్మల్ అండ్ డస్ నాట్ రేస్ అగైన్. అంటే ఇందు లోపల ఏంటి అని అంటే ఫీవర్ అనేది ఉన్నట్టుండి ఒకటేసారి నార్మల్కి రావడం జరుగుతుంది. నార్మల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఫీవర్ అనేది రాదు. నెక్స్ట్ లైసిస్, అంటే క్రమ పద్ధతి. ఒక క్రమ పద్ధతి లోపల ఫీవర్ అనేది తక్కువ అవడం జరుగుతుంది. వెన్ ద ఫాల్ ఈజ్ గ్రాడ్యువల్, అంటే ఒక క్రమ పద్ధతిని అనుసరించి ఒక 2 hours తర్వాత 1 degree, తర్వాత 2 hours తర్వాత 1 degree, ఆ విధంగా తక్కువ అవడం అనేది జరుగుతుంది. ఇవి 6 types మనము ఫీవర్ లోపల ఉండడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఆఫ్ ఫీవర్, అంటే ఫీవర్ వచ్చినప్పుడు కలిగే గుర్తులు మరియు లక్షణాలు. స్వెట్టింగ్, చిల్స్ అండ్ షివరింగ్, హెడేక్, మజిల్ ఏక్స్, లాస్ ఆఫ్ అపటైట్, ఇరిటేబిలిటీ, డిహైడ్రేషన్, జనరల్ వీక్నెస్. అంటే ఫీవర్ వచ్చినప్పుడు కొంతమందికి వనగడం, తర్వాత చిల్స్ రావడం, చలి పెట్టడం అనేది జరుగుతుంది. కొంతమంది లోపల ఏంటి అంటే ఎక్కువగా వేడి అనేది రావడం, చెమటలు అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా తలనొప్పి, తర్వాత కాళ్ళు చేతులు బలహీనంగా ఉండినట్టుగా అయి నొప్పులు ఉండడం, ఆకలి లేకపోవడం, పేషెంట్ నార్మల్గా ఉండలేకపోవడం, నిర్జలీకరణ, తర్వాత జనరల్గా వీక్నెస్గా ఉండడం అనేది ఫీవర్ వచ్చినప్పుడు మనము పేషెంట్ లోపల గమనిస్తామన్నమాట. నెక్స్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఫీవర్, అంటే ఫీవర్ని మనము ఏ విధంగా పరీక్షిస్తాము. ప్రజెంట్ హిస్టరీ ఆఫ్ ద పేషెంట్, ఫస్ట్ తన యొక్క హిస్టరీ అనేది తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఇంజురీస్ అయ్యాయా, లేకపోతే యాక్సిడెంట్ అయిందా, ఏదైనా క్యాన్సర్ ఉందా, అంటే హిస్టరీ ఇప్పుడు తను ఏ దాంతో అయితే బాధపడుతున్నాడో, ఏ వ్యాధితో అయితే బాధపడుతున్నాడో అది మనము తెలుసుకోవాలన్నమాట. టెంపరేచర్ గ్రేటర్ దెన్ 100.4 degree Fahrenheit, అంటే ఈ టెంపరేచర్ అనేది 100 degree కంటే మనం చెక్ చేసినప్పుడు 100 degree కంటే ఎక్కువగా ఉంది అని అంటే వాళ్ళకి ఫీవర్ ఉంది అని మనము నిర్ధారించాలి. నెక్స్ట్ ల్యాబొరేటరీ టెస్ట్ వచ్చేసి బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్. ఇందు లోపల ఏంటి అని అంటే పేషెంట్ యొక్క వ్యక్తిగత చరిత్ర తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్ చేయాలి. నెక్స్ట్ స్పెసిఫై ల్యాబ్ టెస్ట్ లైక్ కల్చర్ ఆఫ్ బ్లడ్, యూరిన్ అండ్ అదర్ బాడీ ఫ్లూయిడ్ ఆర్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ కాజెస్. ఇంతకుముందు మనం తెలుసుకున్నాం కదా, ఇతర కారణాలు అంటే ఎటువంటి కారణాల వల్ల ఫీవర్ అనేది రావడం జరిగిందో ఆ కారణాలు అనేది మనము తెలుసుకోవాలి. నెక్స్ట్ రేడియాలజికల్ అండ్ ఎక్స్రే చెస్ట్, యూఎస్జీ, సిటీ, ఎంఆర్ఐ ఫర్ డిఫరెంట్ రీజన్స్. ఎందుకంటే ఫీవర్ అనేది ఒక డిసీజ్ కాదు, జస్ట్ ఇది ఒక లక్షణం మాత్రమే. సో ఈ ఫీవర్ అనేది ఎందుకు వస్తుంది అని అంటే చాలా రకాల వ్యాధులు మన శరీరం లోపల చాలా రకాల వ్యాధులు ఉండడం వలన ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఏదైనా ఒక చిన్న వ్యాధి వచ్చినా ఫీవర్ రావడం జరుగుతుంది. సో మనం ఫీవర్ని ఫస్ట్ కంట్రోల్ చేయాలి అని అంటే ఆ వ్యాధి వాళ్ళకి ఏది వచ్చిందో తెలుసుకోవాలి. సో ఆ వ్యాధి తెలుసుకోవడం కోసమని ఇన్ని రకాల పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్రీట్మెంట్, రెస్ట్ అండ్ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్, యాంటీపైరెటిక్ డ్రగ్స్ ఎగ్జాంపుల్ పారాసిటమాల్, అనల్జెసిక్స్ ఎగ్జాంపుల్ డైక్లోఫెనాక్ సోడియం. దీనికి చికిత్స ఏంటి అని అంటే పూర్తి విశ్రాంతిని వాళ్ళకి అందించాలి. అంతేకాకుండా ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పాలి. యాంటీపైరెటిక్ అంటే ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్, అంతేకాకుండా నొప్పుల నివారణ కోసమని డైక్లోఫెనాక్ సోడియం అనే మాత్రలు వాళ్ళకి అందించాలి. నెక్స్ట్ రోల్ ఆఫ్ MPHWF, అంటే జ్వరం వచ్చిన పేషెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు యాజ్ ఏ MPHW హెల్త్ వర్కర్గా మీ యొక్క బాధ్యత, మీ యొక్క పాత్ర ఏంటిదో ఇప్పుడు తెలుసుకుందాం. చెక్ ద టెంపరేచర్ ఫర్ ఎవ్రీ 4th hour, 4 గంటలకు ఒకసారి టెంపరేచర్ చూస్తూ ఉండాలి. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ 99 degree Fahrenheit to 100 degree Fahrenheit అప్లై కోల్డ్ కంప్రెస్, అంటే చల్లటి గుడ్డతోటి 99 లేదా 100 degrees ఉన్నప్పుడు చల్లటి క్లాత్ తోటి శరీరం అంతా తుడవాలి. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ బిట్వీన్ 100 degree Fahrenheit to 105 degree Fahrenheit అప్లై ఐస్ క్యాప్, కోల్డ్ కంప్రెస్ ఆల్సో అండ్ గివ్ కోల్డ్ స్పంజ్, అంటే కోల్డ్ స్పంజ్ చల్లటి నీళ్ళలో ముంచిన స్పంజ్ బాత్ కానీ తడిగుడ్డతోటి శరీరం అంతా తుడవాలి. అంతేకాకుండా ఐస్ క్యాప్ అంటే ఇది మనకి బయట దొరుకుతుంది. ఇది ఒక సంచిలాగా ఉండడం అనేది జరుగుతుంది. ఇందులోపల ఐస్ ముక్కలు వేసేసి దాన్ని టైట్గా క్లోజ్ చేసి ఆ ఐస్ ముక్కలతోటి ఉన్న ప్యాక్ని తల మీద, కాళ్ళు, చేతుల దగ్గర ప్రెస్ చేయడం అనేది చేయాలన్నమాట. ఇది 100 degree నుండి 105 degree ఉన్న వాళ్ళకి ఈ విధంగా చేయాలి. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ అబోవ్ 105 degree Fahrenheit
అప్లై కోల్డ్ ప్యాక్ దట్ ఈస్ సోక్ బెడ్షీట్ ఇన్ కోల్డ్ వాటర్ అండ్ ర్యాప్ అరౌండ్ ద పేషెంట్. ఇందులోపల ఏంటి అంటే పేషెంట్కి 105 degrees కంటే కూడా ఎక్కువగా కనుక ఉంటాయి, అంటే ఇది చాలా ఫీవర్ అన్నమాట. సో ఎక్కువ జ్వరంతో బాధపడుతూ ఉన్నట్టయితే చల్లటి నీళ్ళ లోపల ఒక బెడ్షీట్ని నీటి లోపల ముంచి ఆ చల్లగా ఉన్న బెడ్షీట్ని పేషెంట్ పైన కప్పాలన్నమాట, కవర్ చేస్తూ ఉంచాలి. అలా కప్పి ఉంచడం ద్వారా ఫీవర్ అనేది తొందరగా తక్కువ అవుతుంది. నెక్స్ట్, ప్రొవైడ్ కామ్ అండ్ క్వైట్ ఎన్విరాన్మెంట్. ప్రశాంతమైన వాతావరణాన్ని, సైలెంట్గా ఉండే వాతావరణం లోపల పేషెంట్ని ఉంచాలి. కీప్ ద బెడ్ నీట్, క్లీన్, డ్రై అండ్ రింకిల్ ఫ్రీ. వాళ్ళు పడుకునే బెడ్ అనేది నీట్గా, తర్వాత క్లీన్గా, డ్రైగా, అంటే ఎటువంటి తడి అనేది లేకుండా, రింకిల్ ఫ్రీ, ముడతలు లేకుండా వాళ్ళకి బెడ్ని అందించాలి. నెక్స్ట్, కీప్ ఆల్ ద డోర్స్ అండ్ విండోస్ ఓపెన్. గివ్ బెడ్ బాత్ ఇఫ్ నెససరీ. గివ్ స్పెషల్ మౌత్ కేర్ ఫర్ ఎవ్రీ 4th hourly. Give easily digestible high caloric food. Plenty of oral fluids should be given. Encourage him to take 12 to 14 glasses of fluids. Maintain intake and output chart. Give psychological support to the patient. ఇందు లోపల ఏంటి అని అంటే పేషెంట్ పడుకున్న రూమ్ లోపల డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ చేయించాలి. అంతేకాకుండా పేషెంట్ లేవలేని పరిస్థితుల్లో కనుక ఉంటే బెడ్ పైనే బెడ్ బాత్ అనేవి, పడక స్నానం అనేది చేయించాలి. అంతేకాకుండా మౌత్ కేర్, ఎందుకంటే ఫీవర్ వచ్చిన వాళ్ళకి మౌత్ స్మెల్ రావడం జరుగుతుంది కాబట్టి ఎవ్రీ 4 hours ఒకసారి మౌత్ ఫ్రెషనర్ చేయమని చెప్పాలి. అంతేకాకుండా తొందరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలని, ఎక్కువ శక్తిని కలిగిన ఆహార పదార్థాలని వాళ్ళకి అందించాలి. ఎక్కువగా వాటర్ తీసుకోమని చెప్పాలి, ఎందుకంటే డీహైడ్రేషన్ వల్ల కూడా ఫీవర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి మినిమం 12 నుండి 14 గ్లాసుల వరకు నీటిని సేవించమని మనము వాళ్ళకి చెప్పాలి. అంతేకాకుండా ఇంటేక్ అండ్ అవుట్పుట్ చార్ట్. ఇంటేక్ అంటే వాళ్ళు ఎంత నీటిని తీసుకుంటున్నారో అది రికార్డ్ చేయాలి. అంతేకాకుండా అవుట్పుట్ అంటే ఎన్నిసార్లు యూరిన్ వెళ్తున్నారు అనేది చార్ట్ లోపల మనము నమోదు చేయాలి. అంతేకాకుండా సైకలాజికల్ సపోర్ట్ అనేది వాళ్ళకి అందించాలి. నెక్స్ట్, పల్స్ రేట్ అంటే నాడీ రేటు. ఇప్పుడు నాడీ రేటు గురించి ఇది తెలుసుకుందాము. ఇది సెకండ్ జీవ చిహ్నము. ఫస్ట్ ఇది మనము టెంపరేచర్ తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి నాడీ రేట్ డెఫినేషన్, నిర్వచనము. పల్స్ ఈజ్ ఎ కన్స్ట్రిక్షన్ అండ్ రీకాయిల్ ఆన్ ఆర్టరీ. ద నార్మల్ పల్స్ రేట్ ఈజ్ 72 per minute. ఈ నాడీ రేటు అనేది నిమిషానికి 72 సార్లు మినిమం కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇందులోపల ఏంటి అని అంటే, నాడీ అంటే గుండె నుండి రక్తం అయోటా ద్వారా ధమనులలోకి నెట్టబడినప్పుడు కలిగే స్పందననే పల్స్ అని అంటాము. అంటే ధమనుల లోపలికి ఇప్పుడు రక్త ప్రసరణ, బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది కదా, ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరిగినప్పుడు నెట్టబడి ఇట్లా స్పీడ్గా వెళ్తుంది కదా, సో ఆ సౌండ్ని పల్స్ రేట్ అని అంటాము. ఇది నార్మల్గా సాధారణంగా నిమిషానికి 70 నుండి 80 సార్లు, యావరేజ్గా 72 సార్లు కొట్టుకోవడం అనేది జరుగుతుంది. దీనిని ఏ విధంగా గుర్తిస్తాము అని అంటే, మనకి ఇక్కడ కింద కనిపిస్తున్నట్టుగా మణికట్టు దగ్గరగా 2 లేదా 3 ఫింగర్స్, ఇంకొక చేతి యొక్క 3 ఫింగర్స్ అక్కడ అలా పెట్టడం వల్ల మనకి స్పందన అనేది చేతికి తగులుతుందన్నమాట. దానిని మనము కౌంట్ చేయాలి. నెక్స్ట్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పల్స్. నాడి యొక్క లక్షణాలు లేదా గుణగణాలు. పల్స్ ఈజ్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ సెట్ అప్ ఏ ప్రెషర్ వేవ్ ఇన్ ద ఆర్టరీస్ విచ్ ఎక్స్పాండ్ టు ఫెల్టాన్ ఆర్టరీ వేర్ ఇట్ కెన్ బి పాస్డ్ అగెయిన్స్ట్ బోన్. ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, ధమనుల లోపలికి రక్తం నెట్టబడేటప్పుడు స్పందన అనేది కలుగుతుంది, దానినే నాడి అని అంటారు. పల్స్ హ్యాస్ రేట్, రిథమ్ అండ్ స్ట్రెంగ్త్. రిథమ్. The pulse is usually regular with the intervals between the beats of equal length. Rate. The normal pulse rate is 60 to 80 per minute in adults. Strength. The pulse beat is usually strong. ఈ నాడీ దానికి 3 గుణగణాలు అనేవి ఉండడం జరుగుతుంది. లయ, పరిమాణము, బలము. రిథమ్, లయ అంటే ఇందులోపల ఏంటి అంటే, నాడీ తాలూకు 2 దెబ్బల మధ్య ఉండు వ్యవధి అనేది సమానంగా ఉండడం అనేది జరుగుతుంది.
అంటే ఇప్పుడు మనకి అక్కడ మనం ఫింగర్స్ పెట్టినప్పుడు ఒకసారి ఇట్లా స్పందన అనేది అంటే నాడి ఇట్లా బయటకి వచ్చినట్టుగా తర్వాత లోపలికి ముడుచుకున్నట్టుగా ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య ప్లేస్ అనేది కూడా అంటే టైం అనేది రెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతుంది. దాన్నే రిథమ్ లయ అని అంటాము. తర్వాత రేట్, నాడీ రేటు ఇది నార్మల్గా వచ్చేసి 60 నుండి 80 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్ట్రెంగ్త్, అంటే ఇది మనకి నాడీ రేటు కొట్టుకునేటప్పుడు ఏంటి అని అంటే మనకు బలంగా అంటే మన చేతికి స్పర్శ అనేది బలంగా తాకడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సైట్స్ ఆఫ్ టేకింగ్ పల్స్ రేట్. పల్స్ రేట్ని ఏ సైట్ లోపల తెలుసుకుంటాం అనేది ఈ యొక్క బాడీని చూసి దీని లోపల చూద్దాము. టెంపోరల్ ఆర్టరీ, ఫేషియల్ ఆర్టరీ, కెరోటిడ్ ఆర్టరీ, బ్రేకియల్ ఆర్టరీ, రేడియల్ ఆర్టరీ, ఫీమోరల్ ఆర్టరీ, పాప్లిటియల్ ఆర్టరీ, పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీ, డోర్సాలిస్ పెడిస్ ఆర్టరీ. టెంపోరల్ ఆర్టరీ అంటే నుదుటి పైన మనకి ఏర్పడుతుంది. ఫేషియల్ అంటే గదవ దగ్గర కనిపించడం జరుగుతుంది. కెరోటిడ్ అంటే మెడ భాగం లోపల. బ్రేకియల్ ఆర్టరీ మోచేతి దగ్గర. రేడియల్ ఆర్టరీ మణికట్టు దగ్గర. ఫీమోరల్ ఆర్టరీ. నెక్స్ట్ పాప్లిటియల్ ఆర్టరీ అంటే మోకాన్ లోపల. పోస్టీరియర్ టిబియల్ ఆర్టరీ అంటే కాలు దగ్గర, పాదం దగ్గర కనిపిస్తుంది. డోర్సాలిస్ పెడిస్ ఇది పాదం మధ్యలో కనిపించడం జరుగుతుంది. ఇన్ని రకాలుగా మనము పల్స్ అనేది తీసుకోవచ్చును. నెక్స్ట్ పల్స్ రేట్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, అంటే ఏజ్ గ్రూప్ని బట్టి ఈ నాడీ రేటు అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా అనంటే ఫస్ట్ పుట్టినప్పటి నుండి 28 రోజుల లోపల 100 నుండి 205 వరకు అంటే ఎక్కువగా నాడి కొట్టుకోవడం అనేది జరుగుతుంది. ఇన్ఫాంట్ 1 month to 1 year వాళ్ళకి 100 to 190, టాడ్లర్ 1 to 2 years వాళ్ళకి 98 to 140, ప్రీ స్కూల్ 3 to 5 years వాళ్ళకి 80 to 120, 6 to 11 years స్కూల్ ఏజ్ లోపల 75 to 118, 12 years వచ్చిన తర్వాత అడల్ట్ మధ్య వయసు వచ్చేంతవరకు కూడా 60 to 100 మధ్యలో కొట్టుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేషన్ రేట్ అంటే శ్వాస రేటు. ఈ శ్వాస రేట్ అంటే డెఫినేషన్, ద రెస్పిరేటరీ రేట్ ఈజ్ బేసికల్లీ ద నెంబర్ ఆఫ్ బ్రీత్స్ ఇన్ ఇండివిజువల్ టేక్స్ పర్ మినిట్. ద నార్మల్ రెస్పిరేటరీ రేట్ ఈజ్ 16 to 20 per minute. ఇందులోపల శ్వాస రేటు ఏ విధంగా అనంటే నిమిషానికి ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటున్నారో దాన్నే శ్వాస రేటు అని అంటారు. నిమిషానికి 16 నుండి 20 సార్లు శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది. శ్వాస అంటే ఏంటి? మనం తీసుకొని విడిచిపెట్టే ఊపిరినే శ్వాస అని అంటాము. నెక్స్ట్ ప్యాటర్న్ ఆఫ్ రెస్పిరేషన్ అంటే ఈ శ్వాసల లోపల కొన్ని రకాల కండిషన్స్, ఇవి మీకు వైవా సమయం లోపల అంతేకాకుండా షార్ట్ క్వశ్చన్స్ టైం లోపల ఇచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఫస్ట్ యూప్నియా, నార్మల్ బ్రీతింగ్ రేట్ అండ్ ప్యాటర్న్ అంటే నార్మల్గా ఉన్న వాళ్ళు యూప్నియా అని అంటాము. టాకిప్నియా, ఇంక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్, 20 కంటే ఎక్కువగా కొట్టుకుంటే దాన్ని టాకిప్నియా అని అంటాము. నెక్స్ట్ బ్రాడిప్నియా, డిక్రీజ్డ్ రెస్పిరేటరీ రేట్, నిమిషానికి 16 సార్ల కంటే శ్వాస తక్కువగా తీసుకుంటే దాన్ని బ్రాడిప్నియా అని అంటాము. ఆప్నియా, యాబ్సెన్స్ ఆఫ్ బ్రీతింగ్ అంటే శ్వాస తీసుకోకపోతే వాళ్ళని ఆప్నియా అంటే చనిపోయిన వారి కింద లెక్కేసుకోవచ్చు. హైపరెప్నియా, ఇంక్రీజ్డ్ డెప్త్ అండ్ రేట్ ఆఫ్ బ్రీత్ అంటే ఇందులోపల ఏంటి అని అంటే శ్వాస బాగా లోతుగా తీసుకొని అంటే చాలా ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా రేట్ కూడా అంటే నిమిషానికి శ్వాస 20 కంటే ఎక్కువ సార్లు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెస్పిరేటరీ రేట్ ఇన్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్. ఇంతకుముందు మనం నాడీ రేటు తెలుసుకుందాం కదా, ఇప్పుడు రెస్పిరేటరీ రేటు కూడా ఏజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. పుట్టినప్పుడు నిమిషానికి 30 నుండి 50 సార్లు. ఇన్ఫాంట్ 1 year ఆర్ లెస్ అంటే 1 month నుండి 1 year వరకు 20 to 40 times. టాడ్లర్ 1 to 3 years 20 to 30 times. చైల్డ్ 3 to 12 years 16 నుండి 22 times. అడాలసెంట్ 12 to 20 times. అడల్ట్ అబోవ్ 18 years వరకు 12 to 20 times అంటే నార్మల్గా వచ్చేసి నిమిషానికి 20 సార్లు శ్వాస తీసుకోవడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ వైటల్ సైన్స్, అంటే ఈ జీవ చిహ్నాలను మనం ఏ విధంగా తీస్తామో తెలుసుకుందాము. పర్పస్ టు అసెస్ ద క్లయింట్స్ కండిషన్ టు ఫైండ్ అవుట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద పేషెంట్, అంటే మనము మన దగ్గరకు వచ్చిన పేషెంట్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడం కోసమని ఈ జీవ చిహ్నాలు చూస్తాము. అంతేకాకుండా మన దగ్గర ఆల్రెడీ అడ్మిట్ అయిన పేషెంట్ యొక్క పరిస్థితి మెరుగవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం కూడా ఈ జీవ చిహ్నాలను నోట్ చేయడం జరుగుతుంది. ఈ జీవ చిహ్నాలు నోట్ చేసే ముందు ఒక ట్రే అనేది మనం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ ట్రే లోపల ఏమేమి ఉండాలి అంటే 3 or 4 టెస్ట్ ట్యూబ్స్ ఆర్ బాటిల్స్ విత్ యాంటీసెప్టిక్ లోషన్స్ అండ్ ఎ లిటిల్ కాటన్ అండర్నీత్, a glass tumbler with clean water and little cotton underneath, a bowl containing a bit soapy white wipers, a small piece of clean cloth, a kidney tray, a paper bag, watch with second hand, రెడ్ లీడ్ పెన్. అంటే ఇందు లోపల ఏంటి అని అంటే 3 నుండి 4 టెస్ట్ ట్యూబ్స్ కానీ లేదా బాటిల్స్ లోపల యాంటీసెప్టిక్ లోషన్ అనేది వేసి కింద మనకేంటి అంటే కాటన్ ఉంటుంది కదా, దూది, కొంచెం దూదిని వేసి సాలెన్ 2% లోపల ఉంచాలి. అంతేకాకుండా గ్లాస్ టంబ్లర్ అనేది ఉంచాలి. అందులోపల కూడా క్లీన్ వాటర్ ఉండాలన్నమాట. అంటే ఒక దాంట్లోపల 3 నుండి 4 టెస్ట్ ట్యూబ్ లోపల యాంటీసెప్టిక్ లోషన్, మిగిలిన దాంట్లో క్లీన్ వాటర్ విత్ కింద అంటే ఆ బాటిల్లో కింద కాటన్ దూది అనేది పెట్టి ఉంచాలి. అంతేకాకుండా ఒక బౌల్ లోపల సోపీ వైట్ వైపర్స్, అంటే అది కొంచెం సోప్ కలిగిన పేపర్స్ అనేవి ఉంచాలి. అంతేకాకుండా ఒక కొంచెం క్లీన్ క్లాత్, ఒక కిడ్నీ ట్రే, ఒక పేపర్ బ్యాగ్, తర్వాత ఒక హ్యాండ్కి వాచ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఒక రెడ్ పెన్ అనేది ఆ ట్రే లోపల ఉంచుకోవాలి. అంతేకాకుండా ఈ తీసుకునేటప్పుడు ఇవి అంటే ఈ ట్రే అనేది మన దగ్గర ఉంచుకున్న తర్వాత ప్రొసీజర్ ఏ విధంగా తీస్తామో ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ అండ్ టేక్ ద పేషెంట్స్ కోఆపరేషన్. లెట్ ద పేషెంట్ టు బి సిట్టింగ్ ఆర్ లయింగ్ డౌన్. Remove thermometer from the lotion, wash with clean water and dry with clean piece of cloth from the bulb upwards to prevent bacteria from setting down on the lower part which goes into the mouth of the patient. Shake down the mercury by 95 Fahrenheit. Place the bulb of the thermometer under the tongue and tell the patient not to bite the thermometer but to hold it with his lips. Leave the thermometer in the mouth for 2 minutes. Remove the thermometer, note the temperature, clean with the soapy wiper from above downwards towards the bulb. Collect the dirty soapy water in the kidney tray and place the dirty wiper in the paper bag. Replace thermometer in the test tube of bottle with the lotion. Record the temperature in the chart. ఈ యొక్క ప్రొసీజర్ తీసుకునేటప్పుడు మనం పేషెంట్కి ఏ విధంగా ప్రొసీజర్ తీసుకుంటున్నామో అనేది వాళ్ళకి తెలియజేసి వాళ్ళ యొక్క కోఆపరేషన్ అనేది తీసుకోవాలి. పేషెంట్ని మంచిగా కూర్చోబెట్టడం లేదా పడుకోబెట్టడం అనేది చేయాలి. ఫస్ట్ మనము టెంపరేచర్ అనేది చూడాలి, ఎందుకంటే టెంపరేచర్ అనేది 2 to 3 minutes తీసుకుంటాము. ఆ 2 minutes లోపల మనము అటు టెంపరేచర్ చూస్తూనే ఇటు నాడీ రేటు మరియు తర్వాత శ్వాస రేటును కూడా మనం గమనించాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి అని అంటే ఈ మనకి 2% సాలన్ లోషన్లో థర్మామీటర్ని ఉంచుతాం కదా, ఆ థర్మామీటర్ బల్బ్ అనేది సోప్ మన కింద దూది లోపల ఉండడం జరుగుతుంది. సో మనం దాన్ని బయటకు తీసి ఒక దూదితోటి మంచిగా పై నుండి కింది వరకు తుడవాలన్నమాట. అంటే ఏ విధంగా అనంటే ఫస్ట్ బల్బు నుండి స్టార్ట్ పెట్టి గ్లాస్ వైపుకి తుడవాలి. తుడిచిన తర్వాత షేక్ చేసి కరెక్ట్ 95 Fahrenheit ఉంది అని మనం నిర్ధారించుకున్న తర్వాత దానిని పేషెంట్ యొక్క నోటి కింద, నాలుక కింద, నోటి లోపల నాలుక కింద అనేది ఉంచి పేషెంట్కి చెప్పాలి అన్నమాట, కొరకకూడదు అని చెప్పేసి. అట్లా 2 minutes అనేది ఉంచాలి. ఆ 2 minutes లోపల పల్స్ రెస్పిరేషన్ అనేది తీసుకోవాలి. ఆ 2 minutes తర్వాత పేషెంట్ నోటి నుండి థర్మామీటర్ తీసిన తర్వాత మళ్ళీ ఒక కాటన్ తీసుకొని దూది అనేది తీసుకొని మళ్ళీ క్లీన్ చేయాలి. ఎందుకంటే నోటి నుండి సూక్ష్మక్రిములు అనేవి రావడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ముట్టుకుంటాం కాబట్టి క్లీన్ చేయాలి. అప్పుడు ఏ విధంగా క్లీన్ చేయాలి అంటే ఇంతకుముందు బల్బు నుండి కింది వరకు తుడవడం జరిగింది, కానీ ఇప్పుడు మనం పట్టుకున్న దగ్గరికి వెళ్ళి బల్బు వరకు కిందికి తుడవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు నోటి లోపల సూక్ష్మక్రిములు అనేవి ఉంటాయి కాబట్టి బల్బు దగ్గరికి వెళ్ళి తుడిస్తే మన చేతికి కూడా సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం
ఎక్కువగా ఉంటుంది కాబట్టి రివర్స్గా తుడవాలన్నమాట. తుడిచిన తర్వాత అప్పుడు మనం టెంపరేచర్ చెక్ చేసి నోట్ డౌన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక సోపు వాటర్ తోటి దాన్ని కడిగేసి సోప్ వైపర్ ఉంటుంది కదా, వైపర్ తోటి తుడిచి మళ్ళీ 2% సాలన్ లోషన్ లోపల థర్మామీటర్ని ఉంచాలి. సోపు వాటర్ని కిడ్నీ ట్రే లోపల పోసేయాలి. తర్వాత వైపర్ తుడిచిన వైపర్ ఉంది కదా, దాన్ని పేపర్ బ్యాగ్లో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని టెంపరేచర్ని రికార్డు చేయాలి. ఇక్కడ వరకు మనము టెంపరేచర్ ప్రొసీజర్ వరకు కూడా తెలుసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ 2లో బ్లడ్ ప్రెషర్ గురించి తెలుసుకుందాము. థ్యాంక్ యూ.